వినియోగదారులను ఆకట్టుకోవటంలో కార్ల కంపెనీల మధ్య ఎటువంటి పోటీ ఉంటుందో అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మోడల్స్తో ఎంట్రీ ఇవ్వాల్సిందే. ఈ విషయంలో ఏడాది కాలంగా మారుతి కంపెనీ కాస్త ముందంజలో ఉంది. తాజాగా ఆ కంపెనీకి చెందిన ఫ్రాంక్స్ మోడల్ కారు సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ కారు ఇప్పటికే 1,00,000 యూనిట్లను దాటేసింది. కేవలం 9 నెలల్లోనే ఎస్యూవీ దేశీయ మార్కెట్లో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కారుగా అవతరించింది. గ్రాండ్ విటారా కంటే ఫ్రాంక్స్ ఎస్యూవీ 2 అడుగులు ముందుంది. ఎస్యూవీ విభాగంలో కంపెనీ వాటా 2022లో 10.4% నుంచి 2023లో 19.7% పెరిగింది. ఈ సేల్స్ను దాదాపుగా రెట్టింపు చేయటంలో ఫ్రాంక్స్ కీలక పాత్ర పోషించింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 2 ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లో లాంచ్ అయింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఏకైక మోడల్. ఇది టర్బో పెట్రోల్ ఇంజిన్తో లభిస్తుంది. 2023 జూలైలో మారుతి దీన్ని సిఎస్జి వేరియంట్తో లాంచ్ చేసింది. దీనిలో అదే 1.2 లీటర్ మోటార్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 77.5 హెచ్పి 98.5 ఎన్ఎం పీక్ టార్క్ను జనరేట్ చేస్తోంది. ఇప్పటి వరకు విక్రయించిన 1,00,000 యూనిట్ల గురించి చెప్పాలంటే 20% అమ్మకాలు సిఎన్జి మోడల్స్, అంటే 20,000 కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 5 నుంచి 7% అమ్మకాలను అందించింది. చాలా యూనిట్లు 1.2 లీటర్ మాన్యువల్ వేరియంట్లో మార్కెట్లోకి వచ్చాయి. కంపెనీ ఈ ఎస్యూవీని తన ప్రీమియం అవుట్లెట్ నెక్స్ట్ ద్వారా ఫ్రాంక్స్ క్రాస్ ఓవర్ను ఎక్స్ షోరూమ్ ధర 7.47 లక్షలుగా ఉంది.